ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా? ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. ప్రగతి, శరణ్య, పవిత్ర, లోకేష్, సురేఖ, వాణి, సనా, హేమ లాగా ఈవిడ కూడా సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకుంటుంది. లేట్ వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు హీరో హీరోయిన్లకు మదర్ గా చేస్తుంది. ఆమె ఎవరంటే కళ్యాణి నటరాజన్. నటనకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్న ఈ నటీమణి తెలుగులో బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్నారు. తమిళన్ అయిన ఈ నటి ముంబైలో పెరిగింది. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన ఆమె చిన్నపిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ గా ట్రైనింగ్ తీసుకుంది. అలాగే ట్రావెల్ కన్సల్టెంటీలో కూడా వర్క్ చేసింది. బాలకృష్ణ నటరాజన్ ను వివాహం చేసుకున్నాక ఉద్యోగం, పిల్లలు అంటూ గడిపేసింది. కానీ ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టం. కళ్యాణి నటరాజన్ ముంబైలో థియేటర్ ఆర్టిస్ట్ గా ట్రైనింగ్ తీసుకుంది. అనేక నాటకాల్లో నటించింది, అనేక ప్రదర్శనలు ఇచ్చింది. అలా జ్యువెలరీ యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలా 2013లో సెటిలై తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది గోరి తేరా ప్యార్ మే అనే చిత్రంలో కూడా నటించింది. తలవేలో ఆఫర్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి వరుసగా తమిళ చిత్రాలు చేసి సక్సెస్ అయింది కళ్యాణి. ఇక తెలుగులో బాలకృష్ణ డిక్టేటర్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక అక్కడి నుండి వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత మహానుభావుడు చిత్రంలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఎక్కువగా హీరోల మదర్ గా నటిస్తూ మెప్పిస్తుంది. ఇటు తెలుగు అటు తమిళంలోనూ నటిగా బిజీగా ఉంటున్నారు. తెలుగులో గీతా గోవిందం, శైలజారెడ్డి అల్లుడు, పడిపడి లేచే మనసు, డియర్ కామ్రేడ్, ఏబిసిడి, అలా వైకుంఠపురం, భీష్మ, వరుడు, కావలను, ఆడవాళ్ళు మీకు జోహార్లు, వాల్తేర్ వీరయ్య, ఎమిగోస్, రావణసుర, రంగబలి, సిద్ధార్థ రాయ్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది ఈమె. తమిళంలో కూడా తేరీ, సర్కార్, మాస్టర్, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆల్మోస్ట్ యంగ్ హీరోలందరికీ తల్లిగా నటించింది. ఇవే కాదు, కీ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఆమెకి 2 కొడుకులు. సినిమాల్లోనే కాదు, సినిమాలో అయితే లేరు. యాడ్స్ కూడా చేస్తూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది ఈమె. షార్ట్ ఫిల్మ్ అరంగేటం, దారోఘాట్ అనే నెగిటివ్ రోల్ కూడా చేసింది. తన భర్త బాలకృష్ణ నటరాజన్ తో కలిసి ముంబైకి చెందిన థియేటర్ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ క్రియేషన్స్ స్థాపించింది. కళ్ళు తాగడం మంచిదేనా? కళ్ళు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి. కళ్ళు కంటి చూపును పెంచుతుంది. కళ్ళుల్లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఉంటాయి. విటమిన్ సి మంచి కంటి చూపును ఇవ్వడంలో సహాయపడుతుంది. అదనంగా ఈ కళ్ళులో విటమిన్ B1 కూడా కలిగి ఉంటుంది. ఇది మన దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే పల్లెటూరులో మన తాతయ్యలు మనకంటే మంచి చూపును ఉందని వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే పామ్ వైన్ వారి పానీయం కాబట్టి. కళ్ళు చర్మం మృదువుగా మరియు జుట్టు మరియు గోర్లు పెరగడానికి ఉపయోగపడుతుంది. కళ్ళు ఐరన్ మరియు విటమిన్ బి కలిగి ఉంటుంది. ఐరన్ మరియు విటమిన్ బి ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టు మరియు గోర్లు పెరగడంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలోని కొన్ని కణాల అభివృద్ధికి, ఎదుగుదలకు, పనితీరుకు ఐరన్ చాలా ఉపయోగపడుతుంది. అందుకే కళ్ళు గాయం నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కణజాలను రిపేర్ చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కళ్ళు గుండె సంబంధిత వ్యాధులను ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కార్డియోవాస్కులర్ వ్యాధికి ఉదాహరణగా ఉన్న హార్ట్ ఫెయిల్యూర్ ను మితమైన కళ్ళు తాగడం ద్వారా నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఈ అధ్యయనాన్ని 2008లో లిండ్బర్గ్ మరియు ఎజ్రా నిర్వహించారు. అదనంగా పామ్ ఆయిల్ నుండి పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మరియు రక్తపోటును తగ్గించగలదని నిరూపించబడింది. అయినప్పటికీ కళ్ళను అధికంగా వినియోగం చేస్తే కాలేయం నాశనం అవుతుందని చెబుతున్నారు. కామెరూన్, ఘనా మరియు నైజీరియా వంటి దేశాల్లో పాలిచ్చే తల్లికి తల్లిపాల ఉత్పత్తి పరిమితమైనప్పుడు ఈ కళ్ళు సహాయం చేస్తుంది. ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుందంట అక్కడ. నెంబర్ 3, భూమి మీద మనుషులు మొత్తం మాయమైతే. మనం ఒక 120 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంటే దాదాపుగా 1900 సంవత్సరంలో మన ప్రపంచ జనాభా 1.6 బిలియన్ గా ఉంది. అదే 2023 జనవరి నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం 800 కోట్లు. అదే మన దేశ జనాభా అయితే 140 కోట్లుగా ఉంటూ ప్రపంచంలోనే అత్యధిక జనాభాగా ఉన్న దేశంగా మారింది. అయితే భూమి మీద రోజు రోజుకి పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి ప్రకృతిని పూర్తిగా నాశనం చేసి, భూమి సముద్రాలను పూర్తిగా కలుషితం చేసి, మనతో పాటు నివసిస్తున్న ఇతర జీవులకు కూడా మన ప్రమాదకంగా మారుతున్నాం. అది ఎంతలా అంటే 2019 యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం రానున్న 100 సంవత్సరాల్లో మనుషుల కారణంగా 1 మిలియన్ దాకా వివిధ రకాలైన చెట్ల జాతులు మరియు జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. యుఎన్ఈపి రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 70 నుంచి 90% పగడపు దెబ్బలు మాయమవుతాయని, అంతేకాకుండా సముద్రాల్లో అతిగా చేపలు పట్టడం ద్వారా చేపల సంఖ్య 33% తగ్గిపోతుందని తెలిపింది. 2021లో వ్యవసాయం కోసం మనుషులు 9.3 బిలియన్ ఎకరాల్లో ఉన్న అడవులు నరికివేశారు. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్క్టికాలో ఉన్న మంచు గణనీయంగా కరిగి సముద్ర మట్టం పెరగడం వల్ల సముద్రం తీవ్ర ప్రాంతాలు కొద్దిగా సముద్రంలో కలిసిపోతున్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా, సడన్ గా మనుషులంతా భూమి మీద నుండి మాయమైపోతే ఎలా ఉంటుందా అని? ఇలాంటి పరిస్థితులు భూమి మీద ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి మీద మనుషులు మొత్తం మాయమైతే, మనుషులు భూమి మీద నుండి సడన్ గా మాయమైతే మనుషులు మొబైల్ నుండి వచ్చే రింగ్ టోన్స్ కానీ వాహనాల నుంచి వచ్చే హార్న్ సౌండ్స్ కానీ ఆగిపోతాయి. ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దంతో ఉండిపోతుంది. కేవలం గట్టిగా వీచే గాలికి కిటికీల తాకిడి నుంచి వచ్చే శబ్దం తప్ప మరేమీ వినపడదు. మనుషులు మాయమైన కొద్ది గంటల్లోనే ఎలక్ట్రికల్ సప్లై సరిగ్గా లేక లైట్లన్నీ ఆగిపోయి భూమిని మొత్తం చీకటి చేస్తుంది. కేవలం వెన్నెల వెలుగులు మాత్రమే భూమిని తాకుతుంటాయి. మనుషులు మాయమైన 10 రోజుల తర్వాత, మనుషులు మాయమైన 10 నుండి 20 రోజుల్లో మనం పెంచుకునే పెంపుడు జంతువులు అంటే డాగ్స్, క్యాట్స్, డైరీలో ఉండే పశువులు, జూలో ఉండే జంతువులు ఆహారం సరిగ్గా దొరకకుండా బయటికి పోవడానికి వీలు లేకపోవడం వల్ల ఆకలితో చనిపోతాయి. అలాగే అడవిలో ఉండే క్రూర జంతువులు గ్రామాల్లోకి నగరాలకు వచ్చి చిన్న చిన్న జంతువుల పైన దాడి చేసి చంపడం మొదలు పెడతాయి. మనుషులు మాయమైన 1 నెల తర్వాత, మనుషులు మాయమైన 1 నెలలోనే అన్ని దేశాల్లో ఉండే న్యూక్లియర్ ప్లాంట్స్ లో ఉండే నీరు ఆవిరైపోయి వాటి మెయింటైన్ చేయడానికి ఎవరూ లేక ఆ ప్లాంట్లన్నీ ఒక్కోటిగా భారీ పేలుళ్లు ఏర్పడి హిరోషిమా మరియు నాగసాకి అనుభవం పేలుళ్ల కంటే వేల రెట్లు వేడి వెలువడి ఆ ప్రాంతాలు పూర్తిగా రేడియేషన్ తో నిండిపోతుంది. ఈ పేలుళ్ల వల్ల ఏర్పడ్డ పెద్ద పెద్ద దుమ్ము, ధూళి, వ్యర్థాలతో మొత్తం ఆకాశాన్ని చీకటితో కొన్ని సంవత్సరాల పాటు కప్పేస్తాయి. మనుషులు మాయమైన 1 సంవత్సరం తర్వాత, 1 సంవత్సర కాలంలోనే భూమి కక్షలో తిరిగే శాటిలైట్లు మరియు స్పేస్ స్టేషన్లు వంటివి పనిచేయక భూమి మీదకి ఒక్కోటిగా వచ్చి పడిపోతుంటాయి. మనుషులు మాయమైన 50 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న ఎన్నో అందమైన భవనాలు, పెద్ద పెద్ద వీధులు, ఇళ్లను అన్ని ప్రకృతిలో ఉండే చెట్లు తమ సొంతం చేసుకుని వాటిని కూల్చేసి ఒక అడవిలాగా పూర్తిగా ఆకుపచ్చ వాతావరణాన్ని మార్చేస్తాయి. భూమిపైన చెట్లు బాగా పెరిగిపోవడం వల్ల గాలి స్వచ్ఛందంగా మారి ఓజోన్ పొర పూర్తిగా కోలుకుంటుంది. నదులు వాటికి నచ్చిన మార్గంలో ప్రవహిస్తాయి. నీరు చాలా స్వచ్ఛంగా తయారవుతుంది. ఎడారికి దగ్గరగా ఉండే దేశాలు మరియు నగరాలు పూర్తిగా ఎడారిగా మారిపోతాయి. ఉదాహరణకు దుబాయ్, రాజస్థాన్ లాంటివి. మనుషులు మాయమైన 100 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత భూమిపై ఉండే పెద్ద పెద్ద బ్రిడ్జిలు, కట్టడాలు ఒక్కోటిగా కూలిపోతూ భూమిలో కలిసిపోతాయి. స్వచ్ఛమైన నీరు ప్రవహించే నదుల పక్కన ఉండే ఇసుక కూడా పూర్తిగా సారవంతమైన నేలలుగా తయారవుతాయి. మనుషులు తయారు చేసిన ప్లాస్టిక్ పదార్థాలు భూమిలో పూర్తిగా కరిగిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. తర్వాత 500 నుండి 1000 సంవత్సరాల్లో భూమిలోని కార్బన్ డైఆక్సైడ్ విలువలు పూర్తిగా తగ్గిపోయి ఆక్సిజన్ పెరిగి భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా తగ్గిపోయి టెంపరేచర్ అనేది 30 డిగ్రీస్ కంటే తక్కువగా పడిపోయి ఆర్కిటిక్, అంటార్క్టిక్ లాంటి ప్రదేశాలుగా మారిపోతాయి. ఇలా మనుషులు పూర్తిగా మాయం అవడం వల్ల భూమి కొన్ని వేల సంవత్సరాల ముందు ఎంత స్వచ్ఛందంగా ఉందో అలాంటి పరిస్థితులకు భూమి పూర్తిగా చేరుకుంటుంది. నెంబర్ 4, బొమ్మ అనుకుని పామును కొరికి చంపేసిన 12 నెలల పసివాడు. బొమ్మ అనుకుని పామును కొరికి చంపేశాడు 12 నెలల పసివాడు. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన బీహార్లో నిజంగా చోటు చేసుకుంది. పామును కొరికిన ఆ బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అసలు ఏమైంది? బీహార్లోని గయా జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక 12 నెలల పసివాడు పామును నోటితో కొరికి చంపడం షాక్ గురి చేస్తుంది. బొమ్మ అనుకుని 3 అడుగుల పాముతో ఆడుకున్న ఆ బుడ్డోడు అనంతరం ఆ పాము మధ్యలో కొరికేశాడు. అదే సమయంలో బాలుడి తల్లి అక్కడికి రాగా వెంటనే గమనించిన కొడుకుని పాముకు దూరంగా ఎత్తుకు వెళ్ళింది. అనంతరం వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా బాలుడిని పరిశీలించిన వైద్యులు క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. పాము విషపూరితమైనది కాదని చెప్పారు. బాలుడు పామును మధ్యలో కరవడంతో అది చనిపోయింది. గయా జిల్లాలోని ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమువార్ గ్రామంలో 7 వయసున్న రియాన్షన్ అనే బాలుడు ఇంటి టెర్రస్ పై ఆడుకుంటున్నాడు. అటువైపు పాము రాగా అది బొమ్మగా భావించిన ఆ బుడ్డోడు దాంతో ఆడుకున్నాడు. అనంతరం దాన్ని మధ్యలో కురికాడు. అప్పుడే టెర్రస్ పైకి వచ్చిన బాలుడి తల్లి పామును చూసి భయపడిపోయింది. బాలుడిని కరిచిందేమోనని కంగారు పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. చిన్నారిని కాటు వేసిన ఆ పాము విషం లేనిది కావడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు. బాలుడు కాటుతో పాము చనిపోయింది. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. చనిపోయిన పాము మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై బాలుడు తల్లి మాట్లాడుతూ తన కొడుకు టెర్రస్ పై ఆడుకుంటున్నాడని, అంతలో ఎక్కడి నుండో ఒకసారిగా పాము బెల్ వచ్చిందన్నారు. ఆ పామును బొమ్మగా భావించి పట్టుకున్నాడని, పామును నోట్లో పెట్టుకుని నమలడం ప్రారంభించాడని తెలిపారు. తాను చూసిన వెంటనే షాక్ అయ్యానని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. తన కడుపు పామును నమలడంతో అది చనిపోయిందన్నారు. ఇది ఇలా ఉంటే ఇటీవల బీహార్లో వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే మెలకు రాగా పామును పట్టుకుని తిరిగి దాన్ని నమిలాడు. పామును తిరిగి కరిస్తే విషయం ఎక్కదని స్థానికంగా ఒక నమ్మకం ఉంది అక్కడ. దీంతో అతను పామును కొరికి చంపేశాడు. ఆ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు.